భారతదేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఒకే చోట కొలువై ఉన్నారు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారతదేశంలో మరెక్కడా లేదు. ఈ మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ప్రస్తావన స్కంద పురాణంలో కూడా కనిపిస్తోంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ఇక్కడ పుట్టమన్నును ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లల్లో పెట్టుకుంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకోసం. పరమశివుడు శివలింగం రూపంలో ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలువైన క్షేత్రమే మోపీదేవి. ఇలా పరమశివుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశవ్యాప్తంగా ఇక్కడ మాత్రమే ఉంది. దాదాపు 6 శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రస్తావన స్కంద పురాణంలోనూ కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపీదేవి క్షేత్రాన్ని చేరుకోవడానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి. దేవతల వినతి మేరకు మేరు పర్వతం గర్వం అనిచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశం పర్యటనకు బయలుదేరుతారు. ఆ క్రమంలోనే అగస్త్య మహర్షి కృష్ణానదీ తీరంలో ఉన్న మోహినీపురంలో సేద తీరుతూ ఉండగా జాతి వైరాన్ని మరచి పాము, ముంగిస, నెమలి ఒకే చోట ఆడుకుంటూ కనిపించాయి. అటు పక్కనే దివ్య తేజస్సు విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఈ దివ్య తేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్త్యుడు ఆ పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించాడు. విషయం తెలుసుకున్న దేవతలందరూ ఇక్కడికి చేరుకొని స్వామివారిని పూజించారు. ఇది జరిగిన కొద్ది రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.